హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో అన్న. ఈరోజు మన వీడియో వచ్చేసి ది మంకీ కింగ్ అనమాట. ది మంకీ కింగ్ 2 అనమాట. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది అన్న. రివ్యూ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, మూవీ అయితే చాలా బాగుంటుంది అన్న. ఎలా అంటే సేమ్ మన హనుమాన్ లాగా అయితే ఉంటాడనమాట ది మంకీ కింగ్ అయితే. మూవీ అయితే చాలా బాగుంటుంది అన్న, వెళ్ళి చూడండి అన్న. అయితే సూపర్గా ఉంటుంది అన్న మూవీ అయితే. అసలు స్టోరీ వచ్చేసి అన్న ఏం లేదన్న, మంకీ కింగ్ అంటే ఒక దేవుడు అన్న. మీకు బాగా అర్థం కావాలంటే ఒక దేవుడు అనమాట. దానికి శక్తులు ఎలా వచ్చాయి ఏం కథ అని మంకీ కింగ్ 1లో అయితే ఉంటుందన్న ఆ మూవీలో. ఈ 2 వచ్చేసి ఏంటంటే స్టోరీ, మంకీ కింగ్ అయితే కాస్త అల్లరివాడు అనమాట. అల్లరి నేనైతే సింపుల్గా చెప్తాను చూడన్న. స్టోరీ అయితే ఎక్కువ ల్యాగ్ అయితే చేయను, సింపుల్గా చెప్తాను చూడండి. మన మంకీ కింగ్ని అయితే ఎక్కువ అల్లరి చేస్తాడు కాబట్టి తన్ని బంధించింటారనమాట. ఎందుకంటే తన అల్లరిని తగ్గించడానికి తనకు ఒక శాపం మాదిరి పెట్టి, నీకు కొన్నేళ్ళ తర్వాత ఒక సన్యాసి వచ్చి విడిపిస్తాడు అని చెప్తారనమాట. తన అలా ఒక బండ కింద, అంటే ఒక ఎత్తైన పర్వతం కింద అయితే బంధించి ఉంటారు. అప్పుడు మన సన్యాసి అయితే వస్తాడు. సన్యాసి తననైతే రక్షిస్తాడనమాట మన మంకీని. అది ఎలాగంటే ఒక బట్ట అయితే ఉంటుంది, దాని మీద పేర్లు రాసి ఉంటాయి. దాన్ని లాగితే ఎమ్మడే మన మంకీ కింగ్ అయితే విడుదలవుతాడన్న. అలాగైతే విడుదలైతే చేస్తాడు మన మంకీ కింగ్ని అయితే. అప్పుడు మన సన్యాసిని అయితే ఒక టైగర్ అయితే ఎమ్మడిస్తూ ఉంటుంది, దాన్ని అయితే అంతం చేసేస్తాడు మన మంకీ కింగ్ అయితే. అలాగే దేవత తనైతే వెళ్ళిపోవాలనుకుంటాడు, కానీ ఆ సన్యాసి తన గురువుగా స్వీకరించాలని దేవత చెప్తుంది. కానీ తను ఒప్పుకోడనమాట. కానీ అప్పుడు దేవత ఏం చేస్తుందంటే, తనకు ఒక విగ్రహం మన తలపైన ఇలా ఒక విగ్రహం మాదిరి ఒకటి అయితే పెడుతుందన్నమాట. దాని మీద ఒక మంత్రం అయితే ఆ సన్యాసి చదివితే తనైతే కట్టడైతే చేయొచ్చు తన మంకీ కింగ్ని అయితే. అందుకే అనమాట మంకీ కింగ్ని అయితే అలా కట్టడి చేయడానికి ఆ సన్యాసి వాడతాడు. అప్పుడు మంకీ కింగ్ అయితే తన్ని వదిలి వెళ్ళాలనుకున్నప్పుడు సన్యాసి అయితే ఆ మంత్రాన్ని అయితే జపించాలన్నమాట. అలా ఉంటుంది. అలాగా ఎన్నో ఆపదలు అయితే జరుగుతూ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఆ సన్యాసి ఎక్కడికి వెళ్తున్నాడంటే గ్రంథాల కోసం అయితే వెళ్తూ ఉంటాడు. అలా చాలామంది అయితే వాళ్ళని అడ్డుకోవాలని చూస్తారు, కానీ ఎవ్వరూ అయితే అడ్డుకోలేరు. అప్పుడైతే మన మంకీ కింగ్ ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన అయితే చాలా వరకు రక్షిస్తూ ఉంటాడు, తన రక్షకుడు లాగా అనమాట. అలా రక్షిస్తూ ఉండగా మనుషులలోకి ఒక దుష్టశక్తి అయితే ఉంటుంది. తను ఏం చేస్తుందంటే, ఆ దుష్టశక్తి మన సన్యాసుని స్వీకరిస్తే, అంటే తనని చంపేస్తే తనను మరణం లేని దానిగా అయిపోతుంది అనమాట. అందుకే అనమాట ఆ దుష్టశక్తిరాలు సన్యాసిని అయితే చంపాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి మన మంకీ కింగ్ అయితే తనని కాపాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడన్న. ఆ దుష్టశక్తి ఏం చేస్తూ ఉంటుందంటే, మనలాగే మనుషులలోకి వెళ్ళి అతన్ని చంపాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు మన మంకీ కింగ్ అయితే చూడగలడనమాట ఆ దుష్టశక్తిని. అలా మనుషుల్ని కూడా చంపేసేవాడనమాట, ఆ దుష్టశక్తి ఎక్కిన మనుషుల్ని. అలా సన్యాసికి అయితే చాలా కోపం వచ్చి కట్టడి చేస్తూ ఉంటాడనమాట. లాస్ట్కి సన్యాసికి విసుగు పుట్టి, నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు ఉండొద్దు అంటాడనమాట. ఉండొద్దు అనేకల్లా అయితే వెళ్ళిపోతాడనమాట మంకీ కింగ్ అయితే. కానీ ఆ దుష్టశక్తి అయితే అప్పుడు మనం సన్యాసిని అయితే తీసుకెళ్ళిపోతుంది. బట్ మన మంకీ కింగ్ అయితే తిరిగి వస్తాడనమాట. తిరిగి వచ్చి ఆ ఫైట్ అయితే చేస్తాడు. ఆ దుష్టశక్తి అయితే ఫైట్ అయితే చేస్తాడనమాట. ఆ దుష్టశక్తిని అయితే అంతం చేస్తాడన్న. చాలా బాగుంటుంది అన్న మూవీ అయితే. ఇదే అన్నమాట స్టోరీ. ది మంకీ కింగ్ 3 కానీ వచ్చింది, 2018లో అయితే వచ్చింది ది మంకీ కింగ్ 3. బట్ తెలుగులో అయితే డబ్ చేయలేదు. 2 అండ్ 1 అయితే డబ్ చేశారన్న. 1 అయితే యూట్యూబ్లో దొరుకుతుంది, 2 అయితే దొరకదనమాట. ఇక్కడ వెబ్సైట్స్లలో ఎక్కడైతే దొరుకుతుందన్నమాట. వెళ్ళి చూడండి అన్న, చాలా బాగుంటుంది. అంతేనా మన వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి అన్న.